चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा। మేము ఉదయాన్నే లేచి కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ పేపర్ను ఇక్కడ స్కాన్ చేసి మనం యాత్రకు బయలుదేరడానికి ఇక్కడ క్యూ లైన్లో నిలబడినాము. యాత్రకు బయలుదేరే ముందు రోజు రాత్రి మేము సోన్ ప్రయాగ్ చేరుకున్నాము. 2:30కు లేచి స్నానం చేసుకుని 3 గంటల వరకు ఇక్కడ ఈ క్యూ లైన్లో నిలబడినాము. యాత్ర రిజిస్ట్రేషన్ కాపీని స్కానింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము కాలినడకన గౌరీకుండ్కు వెళ్ళడానికి జీబు యొక్క స్థలానికి బయలుదేరాము. మేము ఉదయాన్నే లేచి లైన్లో నిలబడడం ద్వారా మా ముందు 10 మంది మాత్రమే ఉన్నారు. అంటే స్టార్టింగ్ పర్సన్స్ మేమే అన్నట్టు. ముందుగా బయలుదేరడం వల్ల గౌరీకుండ్కి వెళ్ళడానికి జీబులు సరైన సమయంలో అందుబాటులో ఉంటాయి. ఉదయం తొందరగా వెళ్ళడం ద్వారా మనం గౌరీకుండ్ వెళ్ళడానికి ఎక్కువసేపు లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే కేదార్నాథ్ యాత్ర ప్రారంభించే ముందు రోజే సోన్ ప్రయాగ్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ స్టే చేసి ఉదయాన్నే ఎర్లీగా లేచి 3:30 వరకు అక్కడ లైన్లోకి వస్తే మీరు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మేము 3 వరకే లైన్లోకి వచ్చాము. చూడండి, మేము వచ్చేసరికి మా ముందు చాలామంది లైన్లో ఉన్నారు. వీరు అంతకుముందు వచ్చిన వాళ్ళు అనుకుంటారు. 2:00, 2:30 ఆ టైంలో వచ్చి ఉంటారు. ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనబడుతుంది కదండి, ఆ వెహికల్సే ఇక్కడ నుండి గౌరీకుండ్ వరకు తీసుకెళ్తాయి. పర్ హెడ్ ఇక్కడ 50 రూపాయలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు టైం 4:45 AM అవుతుంది. మార్నింగ్ అంతా చీకటిగా ఉంది. రికార్డ్ చేశాను కానీ సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ గౌరీకుండ్ నుంచి జీబులో దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ చూపిస్తున్న గుంపు అంతా చూడండి. ముందు రోజు డోలేకు గుర్రానికి బుక్ చేసుకున్న వాళ్ళని పిలిచి మరీ టోకెన్స్ ఇస్తున్నారు. మేము ఏం చేస్తామంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఇంకొంచెం పైకి వెళ్ళాము. ముందుకు వెళ్తే అక్కడ గోడైపావ్ అని చెప్పేసి ప్రీపెయిడ్ హార్స్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళామన్నట్టు మేము. చూసుకుంటూ వస్తున్నా పద. మేము అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు బయలుదేరి వచ్చామండి. ముందుకు వచ్చేలోపు మా ఫ్రెండ్ ఒక అతను పోయి ముందు అక్కడ లైన్లో నిలబడ్డాడు. గుర్రాలు ఏంటంటే ప్రీపెయిడ్ కౌంటర్ అని ఉంది. అక్కడ ఎదురుగా కనబడుతుంది చూడండి, లైటింగ్స్ ఉన్నాయి చూడండి. ఆ ఏరియాలో గుర్రాలది ప్రీపెయిడ్ కౌంటర్ ఉంది. అక్కడ మా ఫ్రెండ్ లైన్లో నిలబడ్డాడు. స్టార్టింగ్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు గుర్రాలు. మనం ముందుకు వెళ్తే కూడా చాలా కౌంటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరం వచ్చి 1/2 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రీపెయిడ్ కౌంటర్ ఉంది. అక్కడ తీసుకున్నాం మేము గుర్రాలు. ఇక్కడ గుర్రాల కోసం మనం స్పెషల్గా ఎత్తుకాల్సిన అవసరం లేదండి. గుర్రాల ఓనర్లు మన వెంటబడి వాళ్ళ టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ మీన్స్ వాళ్ళ ఐడి కార్డ్స్ ఇస్తారండి. ఇక్కడ ఐడి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఐడి కార్డ్ తీసుకెళ్ళి మనం అక్కడ కౌంటర్లో క్యాష్ పెడితే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్స్ ఏంటంటే మనం గుర్రాల ఓనర్కి ఇస్తామండి. వాళ్ళ తర్వాత క్లెయిమ్ చేసులో కనబడుతున్న వాళ్ళ ఐడి కార్డు మనం తీసుకుంటామండి. మనకు పైకి చేరేంత వరకు ఆ ఐడి కార్డు మన దగ్గరనే ఉంటుందండి. మనం పైకి డెస్టినేషన్ చేరిన తర్వాత పైన కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ ఐడి కార్డు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం. ఇక్కడ మా గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి, ఎక్కడానికి రెడీగా ఉన్నాము. 4 గుర్రాలు వచ్చేసాయండి ఇక్కడికి. ఇక్కడ గుర్రం చూస్ చేసుకోవడం ఎట్లా ఉంటుందండి, మనిషి యొక్క వెయిట్ బట్టి గుర్రాన్ని ఇస్తారు మనకు. ఇక్కడ ఈ పర్సన్ రమేష్ అన్న అని మా టీం మెంబర్ గుర్రం ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. దానిలో వేస్తలేదు. అయ్యో అబ్బా ఎక్కిందే.
రెడీ నవీన మేఘమండలే నిరుద్ధ దుర్ధర పురకుహోనిషీతినీతమహకబంధ బద్ధ కంధర నిలింప నిర్ఝరీధర తనోతు కృత్తి సింధుర కళా విధాన బంధుర శ్రియం జగద్గుర ప్రపంచకాలిమప్రభావలంబి కంఠగంధలి రుచిప్రబద్ధ గంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చి గోడా పడవ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ దూరం నుంచి మనకు ఒక ఆర్చ్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి మనకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బోర్డులో కేదార్నాథ్కి 16 కిలోమీటర్లు అని రాసి పెట్టి ఉంటారు, కానీ అది తప్పు అంట. నేను గూగుల్లో వికీపీడియాలో చదివాను, ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు ఉంటుందంట కేదార్నాథ్కి. లోకల్ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు కూడా అదే చెప్పారు. मूवी नहीं दो यार, थोड़ा क्रीम पाउडर लगाते अच्छे दिखते हैं कपड़े. మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం ఆపామండి. రెస్ట్, హార్స్కి రెస్ట్ ప్లస్ మాకు కూడా రెస్ట్. వాళ్ళు కూడా లైట్ స్నాక్స్ చాయ్ తాగారు, వాళ్ళు గుర్రం నడిపేవాళ్ళు. आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह. मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला. तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला. तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा. आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह.
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో రుద్రప్రయాగ దగ్గర కేదార్నాథ్ దేవాలయం ఉంది. ఇది ఉత్తరాఖండ్లోనే ఎత్తైన దేవాలయం. ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం ఉన్న దేవాలయం మరెక్కడా లేదు. ఈ ఆలయం గొప్పతనం గురించి తెలుసుకోబోయే ముందు మనం తప్పకుండా ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆలయం సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. అసలు దీన్ని మానవులే నిర్మించారా అంటే నమ్మటానికి అస్సలు మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే నిజానికి తలుచుకుంటే మనుషులు దీన్ని అసలు నిర్మించనే లేరు. అందుకే చాలామంది నమ్మేదేంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కొంతమంది దీన్ని బహుశా నిర్మించి ఉంటారని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్ళు అన్నీ కూడా ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా నిర్మించబడ్డాయి. ఈ రోజుల్లో అయితే ఒక చిన్న భవనాన్నైనా సరే నిర్మించడానికి పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఒక విధంగా చెప్పుకోవాలంటే సులువుగా నడవటానికే కష్టంగా ఉండే ఇలాంటి హిమాలయాల్లో మెకానిక్ లిఫ్ట్లు కానీ ఆధునిక యంత్రాలు కానీ ఏమీ లేని చోట వేల టన్నుల బరువైన రాళ్లతో ఈ భారీ దేవాలయాన్ని ఖచ్చితంగా మనుషులు నిర్మించలేరు. కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగా పాండవులు నిర్మించారా? దీనికి సమాధానం కేదార్నాథ్ ఆలయం చాలా పురాతనమైనది. దీని గురించి పురాతన గ్రంథాల్లో కూడా చాలా ఎక్కువగానే ప్రస్తావించబడింది. స్కంద పురాణం, వాయు పురాణం, కేదారకల్ప, కేదార్ ఖండంలోని ఈ ఆలయం గురించి ఎంతో వివరంగా రాయబడింది. వాయు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు విష్ణువు, నారాయణ అనే 2 ఋషుల రూపాన్ని తీసుకున్నాడు. ఈ భూమిని రక్షించటానికి అండ్ శివుణ్ణి దర్శించుకోవటానికి నారాయణుడు కేదార్నాథ్లోని గంధమాదన పర్వతం మీద తీవ్రంగా తపస్సు చేశాడు. శివుడు వారి తపస్సుకు సంతోషించి దర్శనం ప్రసాదించాడు. అంతేకాకుండా శివుడు తప్పకుండా భూలోకంలోనే, అది కూడా కేదార్నాథ్లోనే తన నిజ రూపంలో ఉండిపోవాలని వరం కోరారు. దీంతో శివుడు వాళ్లకు వరం ఇచ్చి తదాస్తు అంటూ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కేదార్నాథ్ భగవంతునికి నివాసంగా గుర్తించబడింది. అదేవిధంగా ఈ కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన ఇంకొక ఆసక్తికరమైన కథ కూడా పాండవులకు సంబంధించి ఒకటి ఉన్నది. గొప్ప ఇతిహాసమైన మహాభారత కథను మీరంతా వినే ఉంటారు. ఈ మహాభారత యుద్ధం ప్రపంచ యుద్ధాల్లో అతి పెద్దదిగా పరిగణిస్తారు. అయితే ఆ యుద్ధం తర్వాత ఏమైందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహాభారత యుద్ధాన్ని ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ధర్మాన్ని రక్షించటానికి పాండవులు తమ సొంత సోదరులైన కౌరవులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. 18 రోజులు జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. ఈ సమయంలోనే వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు ఇంకా అనేక మంది బంధువులు మరణించారు. దీంతో యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురం సామ్రాజ్యాన్ని పొందారు. కానీ వాళ్ళు అస్సలు సంతృప్తి చెందలేదు. వాళ్ళ సొంత సోదరులను, గురువులను చంపిన అపరాధం వాళ్ళను ఎంతో ఇబ్బంది పెట్టింది. ఈ పరిస్థితిలో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అండ్ ద్రౌపది కృష్ణుణ్ణి కలవటానికి వెళ్లారు. పాండవులు తమ పరిస్థితి గురించి వివరంగా చెప్పారు. ఇదంతా గమనించిన కృష్ణుడు, మీ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే జీవన్ మరణ చక్రాన్ని శాసించేవాడు శివుడు. ఈ పాపం నుంచి ఆయనే మిమ్మల్ని విముక్తి చేయగలడు అని సమాధానమిస్తాడు. శివుడు కేదార్నాథ్లో నివాసం ఉంటున్నాడు. అతని జ్యోతిర్లింగం అక్కడ మంచులో దాగి ఉంది. పాండవులు జ్యోతిర్లింగాన్ని చూడటం ద్వారానే వారి పాపాల నుంచి విముక్తి పొందగలరు. అందుకే పాండవులను కేదార్నాథ్కు వెళ్ళమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. కృష్ణుని కోరికపై పాండవులు అండ్ ద్రౌపది హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ వైపు శివుని కోసం బయలుదేరుతారు. వారి అన్వేషణలో పాండవులు హిమాలయాల్లో చాలా రోజులు చాలా చోట్ల సంచరించారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు మొత్తం మంచే కనిపిస్తుంది. పాండవులు కొన్ని రోజులకు పరమశివుణ్ణి వెతికి వెతికి అలసిపోయారు. వాళ్ళకే తెలీదు. ఆ చుట్టుపక్కల మనుషులు మాత్రమే కాదు, కనీసం పక్షులు కూడా కనిపించటం లేదు. చివరకు పాండవులు అలా సంచరిస్తూ గుప్త కాశీకు చేరుకున్నారు. అదృష్టవశాత్తు శివుడు మరియు పార్వతి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. శివుడు పాండవులకు అత్యంత సన్నిహితుడని చెప్తాడు మరియు వాళ్ళపై చాలా కోపంగా కూడా ఉంది. అందుకే అతను పాండవులను చూడాలనుకోలేదు. దీంతో పాండవులు శివుని అన్వేషణలో అశాంతితో ఉన్నారు. వీరికి పార్వతీదేవి కనిపిస్తుంది. పార్వతీదేవిని శివుని చిరునామా అడుగుతారు. కానీ పార్వతీదేవి మాత్రం తాను ఎలాంటి సహాయం చేయలేనని వాళ్లతో చెప్పింది. కానీ వాళ్ళు ఏ మార్గంలో వెళ్లాలో ఆమె ఖచ్చితంగా చెప్పగలదు. అందుకే పాండవులు కూడా పార్వతీమాత చెప్పిన బాటలోనే నడిచారు. దారిలో వాళ్లకు
చాలా గేదెల గుంపు కనిపించింది. పరమశివుడు ఒకప్పుడు భస్మాసురునితో యుద్ధ సమయంలో ఒక గేదె రూపాన్ని ధరించాడని యధిష్ఠిరునికి ముందే తెలుసు. అయితే ఇక్కడ ఉన్న గేదెల మందలో కూడా శివుడు దాగి ఉన్నాడని అతనికి అర్థమైంది. అందుకే ఈ గేదెలను ఒక్కొక్కటిగా తొలగించమని యధిష్ఠిరుడు భీమునికి చెప్పాడు. వారిలో ఈ గేదెలన్నింటిలో ఎక్కడో ఒక చోట శివుడు తప్పకుండా కనిపిస్తాడు. భీముడు మందలోని గేదెలను గుంపులోంచి ఒక్కొక్కటిగా వేరు చేయటం ప్రారంభించాడు. గేదెలన్నింటినీ తన 2 కాళ్ళ మధ్యకు వెళ్లేలా బలవంతం చేశాడు. గేదెలు ఒక్కొక్కటిగా భీముని కాళ్ళ మధ్యకు వెళ్లటం ప్రారంభించాయి. కానీ వాటిలో ఒక్క గేదె మాత్రం భీముని కాళ్ళ కిందకు వెళ్లేందుకు సిద్ధంగా లేదు. ఆ గేదె తన తలను నేల మీదకు గట్టిగా రుద్దుతుంది. అలా చూస్తూ ఉండగానే దాని శరీరం సగానికి పైగా భూమిలో దూరిపోయింది. భీముడు వెంటనే పరిగెత్తి ఆ గేదె తోకను పట్టుకున్నాడు అండ్ దాన్ని నేల నుంచి బయటకు తీయడం ప్రారంభించాడు. అందరూ చెప్తూ ఉంటారు కదా, భీమునికి 10,000 ఏనుగుల బలం ఉంటుంది అని. కానీ అంత బలాన్ని ఉపయోగించినప్పటికీ ఆ గేదె వెనక భాగం మాత్రమే నేల మీదికి రాగలిగింది. ఈ దృఢ విశ్వాసాన్ని చూసిన పరమశివుడు సంతోషించి వాళ్లకు దర్శనం ఇచ్చి పాపాల నుంచి విముక్తులను చేస్తాడు. ఈ పాండవులతో జరిగిన ఈ సంఘటనలో గేదె రూపంలో ఉన్న శివుని శరీరం యొక్క వీపు భాగం మాత్రమే నేలపైకి రాగలిగింది. అందుకే కేదార్నాథ్ ఆలయంలో నేటికి శివుడు ఈ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు. అతని శరీరంలోని మిగిలిన 4 భాగాలు వివిధ ప్రదేశాల్లో బయటకు వచ్చాయి. పరమశివుని శరీరంలో ఈ భాగాలు ఎక్కడి నుంచి బయటకు వచ్చాయో ఆ ప్రదేశాలను మనం ఈరోజు పంచకేదార్ అని పిలుచుకుంటున్నాం. आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा जय जय हो शंकरा
राह क्या भरा तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला